టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్గా విజయశాంతి చాలా కాలం వెలిగింది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మొదట టాలీవుడ్లో సంచలనం సృష్టించింది విజయశాంతినే. 1980లో విజయశాంతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. విజయశాంతి కేవలం 14 ఏళ్ల టీనేజ్లోనే హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిలాడి కృష్ణుడు చిత్రంలో విజయశాంతి హీరోయిన్గా నటించింది. విజయశాంతి 14 ఏళ్ల చిన్నపిల్ల కావడంతో కృష్ణ ముందుగా రిజెక్ట్ అయితే చేశారట. ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరో కాదు, కృష్ణ సతీమణి విజయ నిర్మల. ఆమె దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఈ అమ్మాయి మరీ చిన్నపిల్లలా ఉంది, నా కూతురిలా అనిపిస్తుంది, హీరోయిన్గా వద్దు అని కృష్ణ అన్నారట. దీంతో విజయ నిర్మల ఏమీ కాదులేండి, నేను చూసుకుంటాను, ఆ అమ్మాయి ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతుంది చూడండి అని విజయ నిర్మల ప్రోత్సహించారట. ఆ విషయాన్ని విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత విజయశాంతి కృష్ణతో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. బిగినింగ్లో తనని అంతలా ప్రోత్సహించిన విజయ నిర్మల గారిని తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. విజయ నిర్మల గారు మరణించినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయా, కన్నీటి పర్యంతం అయినట్లు విజయశాంతి తెలిపారు. అలాగే దాసరి నారాయణరావు కూడా నాకు గురు సమానులు, ఆయన మరణించినప్పుడు కూడా తట్టుకోలేకపోయానని ఆమె అన్నారు. విజయశాంతి చివరిగా మహేష్ బాబు సరిలేరు నీకెవరు చిత్రంలో కీలక పాత్రలో నటించారు. చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం విజయశాంతి కళ్యాణ్ రామ్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.